పట్టణ పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రకటించిన 6 గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గురువారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ పేదల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రకారం సంవత్సరానికి 12,000 ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిందని, అది నేడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉపాధి హామీ కూలీలకు మాత్రమే ఇస్తామనడం సిగ్గుచేటన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో భూములు లేక, యాంత్రీకరణ పెరిగిన తరువాత వ్యవసాయ పనులు లేక జీవనోపాధి కోసం పట్టణాలకు వలస వచ్చి అద్దె ఇండ్లలో ఉంటూ అడ్డాల మీద కూలీలుగా జీవిస్తున్న పట్టణ పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి సంవత్సరానికి 200 రోజులు పని దినాలు, రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం 6 గ్యారెంటీలు అంటూ సంక్షేమ పథకాలను వాగ్దానం చేసి అమలు చేయలేకపోయిందని విమర్శించారు. మహాలక్ష్మి కింద నెలకు 2,500, పెన్షన్ల పెంపు, యువ వికాసంలో నిరుద్యోగ భృతి ఏమయ్యాయని ప్రశ్నించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ, మార్చి బడ్జెట్ సమావేశాల్లో పట్టణ పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయడం, ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయడం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పట్టణ పేదలకు సంక్షేమ పథకాల అమలు కోసం పోరాట కార్యాచరణ ప్రకటించారు. మార్చి 7న ఆర్డీఓకు వినతి పత్రం, ముఖ్యమంత్రికి లేఖపై 12, 13, 14, 15 తేదీలలో సంతకాల సేకరణ, 20న అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. మార్చి 24, 25 తేదీలలో రిలే దీక్షలు, 26 ఆర్డీఓ కార్యాలయం ముట్టడి, 28న జరుగు జిల్లా కలెక్టరేట్ మహాధర్నాలో పట్టణ పేదలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పట్టణ పేదల సంఘం కన్వీనర్గా దండెంపల్లి సత్తయ్య, మరో 25 మంది కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, దండెంపల్లి సరోజ, అద్దంకి నరసింహ, గంజి నాగరాజు, భూతం అరుణ, లింగమ్మ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ కన్వీనర్ ఔట రవీందర్, గౌరీదేవి, మధు, శ్రీవాణి, లావణ్య, సరస్వతి, జయమ్మ, లింగమ్మ, పద్మ, అంజయ్య, సిరిశాల గిరికుమార్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనిని ప్రవేశపెట్టాలని, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో విస్తా ఉన్నారు. దాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు నల్లగొండ పట్టణ పేదల సంఘం ఆధ్వర్యంలో, ముఖ్యంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది. పేదలు అని చెప్పనంటే ఎక్కడైనా పేదలే ప్రభుత్వం దృష్టిలో. భూమి లేనటువంటి వాళ్ళందరూ కూడా పేదలుగా చిత్రీకరించేటటువంటి పని ఉంది, ఆ రకంగా లెక్కగట్టేటటువంటి పని ఉంది. కానీ పట్టణాల్లో ఉండేటటువంటి వాళ్ళు మాత్రం భూమి లేని వాళ్ళు పేదోళ్ళు కారు. పల్లెల్లో ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే పేదోళ్ళు. పల్లెల్లో ఉండేటటువంటి వాళ్ళకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. పట్టణాల్లో ఉండేటటువంటి పేదలకు పనులు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు వ్యవసాయంలో పనులు లేకపోవడంతో పట్టణాలకు వలసొచ్చి పట్టణాలలో ఇళ్లలో పనిచేసేటటువంటి పరిస్థితి, అదే రకంగా ఇతర ప్రాంతాల్లో పనిచేసేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వీటికి సంబంధించినటువంటి విషయంలో పేదలందరినీ ఎక్కడున్నా పేదలే కాబట్టి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని పట్టణ పేదలకు కూడా వర్తింపచేసి సంవత్సరానికి ఇచ్చేటటువంటి 12,000 రూపాయలు ఇక్కడ పట్టణ పేదలకు కూడా వర్తింపజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే అనేక రూపాల్లో కార్యాచరణ తీసుకోవడం అనేటటువంటి జరుగుతోంది. ఈరోజు సదస్సు జరపడంతో పాటు రేపు ఆర్డీఓ గారికి మెమోరండం ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఆ తర్వాత వార్డులో ఉండేటటువంటి పేదలందరినీ సమీకరించడం కోసం సంతకాల సేకరణ చేస్తాం. ఆ తర్వాత ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఆర్డీఓ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు ఇవన్నీ కూడా చేసేటటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి పేదలందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణాల్లో ఉన్నటువంటి భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ పట్టణ పేదల సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు భూమి లేని వాళ్ళు పేదవాళ్ళు తప్ప పట్టణాల్లో ఉండేవాళ్ళు కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎక్కడైనా పేదవాడు భూమి లేనివాడు పట్టణంలో ఉన్నా పల్లెటూరులో ఉన్నా అంతే. అక్కడ గ్రామీణ స్థాయిలో భూములు లేకనే, బతుకుదెరువు లేకనే పట్టణాలకు వలస వచ్చిన వీళ్ళంతా కూడా ఏదో పట్టణాల పుట్టి పెరిగి శ్రీమంతులేమి కాదు. అక్కడ ఉపాధి లేక, అవకాశాలు లేకనే పట్టణాల్లో బతుకుదెరువు కోసం వచ్చారు. కాబట్టి వీళ్ళను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఉండడానికి ఇల్లు లేక
చేసుకోవడానికి పనికి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ పట్టణ పేదలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహించడం అనేది సరైంది కాదు. వెంటనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్లో 12,000 ఇవ్వడానికి రేపు మార్చిలో బడ్జెట్లో నిధులు కేటాయించి పేదలందరికీ కూడా 12,000 ఇచ్చే విధంగా చొరవ చేయాలి. దాంతోపాటు ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. దానికోసం మేము రేపు అన్ని వార్డులలో సంతకాల సేకరణ ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాసి సంతకాల సేకరణ చేస్తాం. గ్రూప్ మీటింగ్స్ పెట్టి అవసరమైతే కలెక్టరేట్ పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా సిద్ధపడతామని చెప్పి, కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతంలో నివసించే భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపజేయాలని మేము సదస్సు నిర్వహించడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పని పెట్టారు. అక్కడ 100 రోజుల పని కల్పించిన తర్వాత 20 రోజులు జాబ్ కార్డు ఉండి 20 రోజులు పనిచేసిన వాళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000 సంవత్సరానికి ఇస్తా అంటారు. అదే గ్రామంలో పని లేక పట్టణ ప్రాంతాలకు వలస వచ్చారు. వాళ్ళు పట్టణంలో పుట్టి పట్టణంలో శ్రీమంతులు గారు వారు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా పేదలే, వాళ్ళు పట్టణంలో నివసిస్తున్నా కూడా వీళ్ళకు కూడా ఉపాధి హామీ ప్రవేశపెట్టి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు ఇవ్వాలి. వీళ్ళు పట్టణంలో కూడా పని లేక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు, పట్టణంలో కూడా పని లేక మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల ద్వారా పత్తి చేలు ఏరడానికి కానీ పొలం నాటుకు కానీ వివిధ పనులకు కూడా మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. వీళ్ళు పట్టణంలో నివసించినా కూడా ఆటోలలో వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వీళ్ళు కూడా అర్హులు, వీళ్ళకు కూడా ఇవ్వాలని మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ వచ్చే బడ్జెట్లో కూడా ఉపాధి హామీకి కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కానీ అధిక నిధులు కేటాయించి పట్టణ ప్రాంతాల్లో కూడా వర్తింపజేయాలని కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే సదస్సు జరపడం జరుగుతుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పట్టణ ప్రాంతంలో కూడా పేదలు, భూమి లేని పేదలు ఉన్నారు. ఆ పేదలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా వాళ్ళకు వర్తింప చేయాలి. చేయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే రేపు జరగబోయే బడ్జెట్లో కూడా ఉపాధి హామీకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా బడ్జెట్ కేటాయించాలి. కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం.